వెల్కమ్ టు మాస్ టీవీ. గుంటూరులో జరిగిన మాలల మహాగర్జన సభకు కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ సభ్యులు వెళ్లడం జరిగిందని కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు లింగం శివ, బొంగ సతీష్ కుమార్, మాతా సుబ్రహ్మణ్యం, కె లోభరాజు, గురునాథం పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో చేపట్టిన సభ మాలలు కలిసికట్టుగా విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై 19న వన్ మ్యాన్ కమిషన్ కాకినాడ కలెక్టరేట్ కు రావడం జరిగిందని దానిని మాలలు వ్యతిరేకించాలన్నారు. ప్రతి గ్రామంలోని మాలలు వన్ మ్యాన్ మిశ్రా కమిషన్ వ్యతిరేకించి కాకినాడ కలెక్టరేట్ లో జరిగే సమావేశానికి భారీ స్థాయిలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నీలం నాగేంద్ర ప్రసాద్, పురుషోత్తం, శ్రీకాంత్, లింగం నానిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నా పేరు లింగం శివప్రసాద్. నేను మాల సంఘాల జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. మరి నిన్నటి 15వ తారీఖున అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాలల మహాగర్జనను మరి ఈ కాకినాడ జిల్లా నుంచి మాలలు అనేక మంది తరలి వచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం మరి కొనసాగుతూ ఉందో ఈ యొక్క వర్గీకరణ పోరు ముగింపు వరకు కూడా మాలలందరూ కూడా ఇదే విధంగా ఐక్యంగా కలిసి మరి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా మరి ప్రతి ఒక్క మాల కుటుంబానికి మాల సోదరుడికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు 19వ తారీఖున మరి ఎస్సీ వర్గీకరణకి వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా 19వ తారీఖున వన్ మ్యాన్ కమిషన్ కాకినాడ జిల్లాకి రావడం జరుగుతుంది. దాన్ని కూడా ఈ 15వ తారీఖున ఎలాగైతే మరి మాలలందరూ ఈ జిల్లా నుంచి మరి కదలి వచ్చి ఆ యొక్క మీటింగ్ విజయవంతం ఎలాగైతే చేశారో ఈ యొక్క కమిషన్ను కూడా అదే రీతిగా మరి అడ్డుకుని దాన్ని మరి వ్యతిరేకించాలని చెప్పేసి తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి మరి జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మాల సోదరుడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు 19వ తారీఖున కాకినాడ 10 గంటలకి మరి అందరూ కూడా చేరుకుని ఈ యొక్క కమిషన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు లింగం శివప్రసాద్, మాల సంఘాలు చేసి కాకినాడ జిల్లా అధ్యక్షుని. థ్యాంక్ యూ అనడా. జై భీమ్. నా పేరు కండవెల్ రావరాజు. నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. అలాగే జేఏసీ కాకినాడ జేఏసీలో జిల్లా కమిటీలో కూడా నేను అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. ఈ వర్గీకరణ అంశం మీద మాలలోక విధి విధాన్ని మందా కృష్ణమాదికి చూశాడు. ఇదే ఆరంభం. మందా కృష్ణమాదిక్ గారు అంటే మాలలు ఎప్పుడు కూడా ఐక్యతగా ఉండాలా, మాల మాదిగులు అయితేనే బీసీలు అయితేనే అందరూ ఐక్యతగా ఉండాలని ఒక ఆలోచనతో ఉండేవాళ్ళే మాలలు. నీకులాగా తప్పుడు మాటలు చెప్పి తప్పుడు ఆలోచనతో బయటికి నడిచి ఎవరి కారణం ఎడగొట్టాలనే ఒక ఆలోచనతో నరేంద్ర మోడీతోని చంద్రబాబు నాయుడుతోని వాళ్ళ బూట్లు నాకితా వాళ్ళు చెప్పుడు కొట్టిన మాటలు ఆలకించి నువ్వు వ్యవహారం చేస్తూ ఉన్నావు. చూసుకో, మొన్న 15వ తారీఖు జరిగిన మీటింగు మామూలుగా చెప్తేనే అంత జనాలు వచ్చారు. మేము పూర్తిగా దాని మీద దృష్టి పెడితే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గద్దె దింపనాకి పెద్ద పనేం కాదు. మాకు మామూలుగా వచ్చిన జనమే మొన్న 15వ తారీఖు మీటింగ్. దీని మీద పూర్తి దృష్టి పెడితే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మిమ్మల్ని ఎలాగా ఏం చేయాలనేది మాలలు ఒక దృష్టి పెడితే మాత్రం మాడిపోతారని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. మందా కృష్ణమాదిక్ గారు మనం కలిసి ఉండాలని ఒక ఆలోచనతో మేమున్నాం. ఈడిపోవాలి కదా, నేను ఏదో గదికి ఎక్కాలి కదా అని ఒక ఆలోచనతో నువ్వున్నావు. దీన్ని బట్టి ఆలోచించుకో. మేము పూర్తిగా కూడా పిలుపునివ్వలేదు. పూర్తిగా పిలుపునిస్తే మాత్రం మాడిపోతామని చెప్పేసి ఈ మందా కృష్ణమాదిక్ గారిని వ్యతిరేకిస్తున్నాను. అలాగే నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అతను మాటలు ఆలకించి మీరు గద్దె దింపుకుండే ఆలోచనతో మీరు ఉన్నారంటే మాత్రం తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో మీరు గద్దె దిగవలసిందిగా మాలల సత్తా ఏటో చూపిస్తామని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.
మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు బొంగా సతీష్ కుమార్, దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని మరియు అఖిల భారత మాల మహానాడు జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. మొన్న 15వ తారీఖున మాల మహాగర్జన గుంటూరులో సభ నిర్వహించడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్క కార్యకర్త గ్రామాన ఉన్నటువంటి కార్యకర్త కాకినాడ జిల్లా మరియు కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మాల సంబంధికులు, నాయకులు, అలాగే సోదరులందరూ కూడా ఐకమత్యమై కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు వెనకాలండి ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలుభాగస్తులయ్యి ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. ఇది ఒక్కరితో సాధ్యమైంది కాదు. ప్రతి ఒక్కరు దీనికి అనుసరణంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే రానున్న 19వ తారీఖుని కాకినాడ జిల్లాలో మరి 1 మ్యాన్ కమిషన్ రావడం జరుగుతుంది. మరి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు యొక్క కమిషన్పై ఏర్పాటు చేయడం జరిగింది. రంజన్ మిశ్రా అనే కమిషన్ని. మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే వర్గీకరణ అంశం అనేది ఒక స్థాయిలో జరిగేటువంటి ఉద్యమం కాదు, ఒక స్థాయిలో అయ్యేటువంటి ఉద్యమం కాదు. మేము జన సమీకరణ చేసి ఇంతలా వ్యతిరేకించినా కానీ ఈ కమిషన్ని మాకు కాకినాడ జిల్లాకు వేదికగా తీసుకురావడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మాల సోదరులు ఐకమత్యమై ఈ కార్యక్రమాన్ని 19వ తారీఖున 10 గంటలకి కలెక్టరేట్ వద్ద వచ్చి ఈ కార్యక్రమాన్ని నిరసన తెలియజేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జైబీ. మిత్రులందరికీ ఉద్యమ జై భీములు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాను. బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అయితే మొన్న గుంటూరులో జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో, చలో గుంటూరు మాలల మహాగర్జన్ను జయప్రదం చేసిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, జై భీములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఏదైతే వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామో ఆ సభకు అన్ని గ్రామాల్లోనూ కింద స్థాయి నుంచి ఉన్న లీడర్స్ ఎంతో కష్టపడి నిద్ర నిప్పులు లేకుండా రాత్రులు పగలు తిరిగి జనాన్ని సమీకరించి దీన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా మాకు వెనక నుంచి ఆర్థిక సహాయం, బస్సులు, అనేక విధాలుగా ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కల్పించిన వెనకుండి సపోర్ట్ చేసిన వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏ విధంగా అయితే పనిచేసి ఈ ఉద్యమాన్ని మనం జయప్రదం చేసుకున్నామో అలాగే గ్రామ స్థాయిలో ప్రజలందరినీ చైతన్యపరిచి 19వ తారీఖున రాబోయే 1 మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించాలని, ప్రతి గ్రామం నుంచి కూడా గో బ్యాక్ మిశ్రా కమిషన్ అనే నినాదాలతో బయలుదేరి రావాలని 19వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో ఈ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు వినతి పత్రాలు స్వీకరిస్తామని చెప్పారు. కాబట్టి జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి కూడా మీరు ఫ్లెక్సీలు పట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని, బైకుల ద్వారా నిరసన తెలియజేస్తూ గో బ్యాక్ మిశ్రా కమిషన్ అనే నినాదంతో కాకినాడ 19వ తారీఖు 10 గంటలకు చేరుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. ఈ వర్గీకరణ అనే అంశం అంతమయ్యే వరకు కూడా మన ఐక్యత ఇలాగే ఉండాలా, మన పోరాటం ఇలాగే ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్.